ఏం చేస్తాము, నచ్చినా నచ్చకున్నా కొంతకాలం అయితే నాకు ఈ కష్టాలు తప్పవు. అక్కడ ఇల్లు ఖాళీ చేశాం కదా! ఈ ఇల్లు మా సారే సెలెక్ట్ చేశారు. నాకైతే 1% కూడా ఈ ఇల్లు నచ్చలేదు. ఇంత సామాను ఎక్కడ సర్దాలి, ఎలా సర్దాలి అర్థం గాక పిచ్చిలేసిపోయింది. అయినా మా సార్ ఏం చేస్తారులేండి, అక్కడ ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి గడువైతే దాటిపోతుంది. ఇంకా ఇల్లు దొరకలేదు. ముందు ఇల్లు ఇస్తామన్న వాళ్ళేమో రిపేర్లు మొదలెట్టామంటూ హ్యాండ్ ఇచ్చారు. చచ్చి చెడి 13,000 వదిలించుకొని వచ్చి ఇంట్లో పడ్డాము. ఇంత సామాను ఇంత చిన్నింట్లో ఎలా సర్దాలో మీకేమన్నా ఐడియా ఉందా? ఇక నానా అవస్థలు పడి నేనే ఎలాగోలా సర్దాను. అదంతా ఈ వీడియోలో అయితే చూపించాను. చూస్తూ ఉండండి, ఎక్కడా స్కిప్ కొట్టవాకండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు నా కంటెంట్ నచ్చి నా వీడియోలు బాగుంటే కనుక ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేసి మిగతా వీడియోలు కూడా చూసి నాకు సపోర్ట్ చేయండిరా. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ముందైతే నేను వంటగది సర్దడానికి వచ్చాను. ఈ వంటగది అద్దింట్లో ఇలా ఉండేవాళ్ళు కూడా ఉంటారా అని ఫస్ట్ టైం నేను అసలు మాట రాలేదు నాకు. అసలు ఈ టైల్స్కి అంత జిడ్డు, భయంకరంగా జిడ్డు పట్టేసింది. అసలు ఎప్పటి నుంచి కడగలేదో, ఎవరెవరు ఉన్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇంత భయంకరంగా మార్చేశారు. ఎంత చక్కగా ఉన్నాయండి వైట్గా టైల్స్. ఓనర్స్ ఎంత చక్కగా వేయించుకున్నారు. చాలా నీట్గా పెట్టుకోవచ్చు ఇంత చక్కటి టైల్స్ని. జిడ్డు మొత్తం కడిగేలేకే నాకు ఈ వంటగదికే 2 రోజులు పట్టిందండి. అది మొత్తం గీకి అసలు అదేసి కడిగి ఇదేసి కడిగి ఇలా ఏవేవో సొల్యూషన్స్ వేసాను. అలా అయితే కడిగి వంటగది మొత్తం నీట్గా ఫినిష్ చేసి అక్కడైతే వంట సామాన్ అంతా సర్దుకొని ముందు రూమ్లోకి అయితే వచ్చేసి ఈ గ్లాస్ సామాన్లన్నీ సర్దేస్తున్నాను. షెల్ఫ్ లైనర్స్ వేసేసి ఇవి సర్దేస్తున్నాను. చిన్నగా ఒక్కొక్కటి సర్దుతూ ఉంటే ఖాళీ అయినవన్నీ ఆ పైన సజ్జ మీద పడేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవైతే సర్దేస్తున్నాను అనమాట. అద్దింట్లో ఉండటం తప్పు కాదు, నేరం కాదు, కానీ ఓనర్స్ చాలా కష్టపడి కట్టించుకుంటారు కదా. కనీసం మనం అద్దె పడేస్తున్నాము అనే గర్వంతో కాకుండా ఇది కూడా మన ఇల్లే అనే కాన్షియస్తో కొంచెం నీట్గా పెట్టుకోవడానికి మెయింటైన్ చేస్తారని మిగతా అద్దెలకు ఉండే వాళ్ళకి నేను ఒక చిన్న సలహా చెప్పాలనుకున్నాను. మళ్ళీ తిట్టుకోబాకండి, అమ్మో నువ్వు గాంగ నీట్గా పెట్టుకున్నావని మాకు అందరికి చెప్తున్నావా అని నేను చెప్పి చిన్న సలహా చెప్పాను. అది ఎవరికైనా మంచిదే. మీ తర్వాత అద్దెకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓనర్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇంత ఘోరంగా ఇంత జిడ్డు బట్టి వదిలేసేదాకా అదే మన సొంత ఇల్లు అయితే మనం అలా పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. అరే మనం అద్దెకు ఉంటున్నప్పుడు అది కూడా మన ఇల్లే అన్న స్పృహలో ఉంటే చాలు. ఇక ఈ వంటగది అంతా సర్దేశాను, ముందు రూమ్ అంతా సర్దేశాను. ఎలాగోలా నానా అవస్థలు పడి 3 రోజులు అయిందండి వంట చేసి. సామాన్లు కూడా నిండుకున్నాయి. ఇక డీమార్ట్కి వెళ్ళి సరుకులు మొత్తం తెచ్చుకొని ఇవన్నీ టేబుల్ మీద సర్దుకొని అసలు ఏమేమి ఎక్కడ పోసుకోవాలి, ఏ డబ్బాల్లో పోసుకోవాలి, ఏవి ఎక్కడ స్టోర్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుందని ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీదకైతే చేర్చి పెడుతున్నాను అనమాట. సామాన్లు తక్కువగా ఉండి 2-3 వ్యక్తులుగా ఉండే వాళ్ళకైతే ఈ చెన్నీళ్ళు సరిపోద్ది. నేను కూడా అలాగే సర్దుకోవాలని మ్యాక్సిమం చాలా సామాన్లు తీసేసాను. ఈ సందర్భంలోనే అమ్మ నాన్న కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు రావడం నాకు ఇంకా చాలా రిస్క్ అయిపోయిందనమాట. చాలా ఇరుకైపోయింది. ఇంక ఎలాగోలా ఈ డబ్బాల్లో అన్నిటికీ సర్దేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అది నిజమో కాదో అసలు మీరే ఊహించి చిన్న కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి. ఏంటంటే ఇల్లు అద్దింట్లో ఉన్నా కానీ మన ఇల్లు లాంటిదే కదా ఇది, మనం అద్దెకుంటున్నాం కదా అని ఉండి నాలాగా నీట్గా పెట్టుకునే వాళ్ళకేమో మంచి ఓనర్స్ దొరకరు, మంచి ఇళ్ళు దొరకవు. ఎట్టబడితే అట్ట జిడ్డుగా వదిలేయటము, మురికిగా వదిలేయటము. ఆ బాత్రూమ్లు నీట్గా కడగరు, వంటగది నీట్గా ఉంచుకోరు, ఇల్లంతా గజిబిజిగా ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళకి మంచి ఓనర్స్ దొరుకుతారు, మంచి రెంట్లో దొరుకుతుంది, మంచి ఇళ్ళు కూడా దొరుకుతాయి. అదేంటో నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి నేను వంటగది మొత్తం క్లీన్ చేసుకున్నాను. బాత్రూమ్ నిండా అది వైట్ సిమెంట్ తోటి ఆ కన్నాలు గిన్నాలన్నీ పూర్తి చేసుకొని చాలా నీట్గా మార్చేసుకున్నాను. ఈ మిద్దె మీదకి వచ్చిన తర్వాత ఏ మూల చూసినా చెత్త, చేపలు, అది పాడైపోయిన చేపలు, పూలకుండి మొక్కలు, కొబ్బరికాయ చిప్పలు, అగరొత్తులు, అగ్గిపుల్లలు ఇవన్నీ ఉంటే మొత్తం
మిద్దె మొత్తం నేను నీట్గా క్లీన్ చేశాను. ఇంకా కొంచెం ఆ మూల కనబడుతుంది కదా, అది ఉంది. అయితే ఇంత క్లీన్ చేసి 2 నెలలు దాటిన తర్వాత అసలు నేను చేసిన కష్టానికి చిన్న ఫలితం కూడా లేకుండా పోయింది. అయితే ముందు ముందు వీడియోస్లో చెప్తానండి. ఎందుకని ఇలాంటి వాళ్ళకి ఓనర్స్ ఇట్లా మాట్లాడతారో నాకు తెలీదు. అసలు నేనేమి చేయలేదన్నట్టు మాట్లాడారు. వచ్చిన చెత్త మొత్తం 2 గోతాల నిండా వేసి చెత్త బండోడికి వేస్తే, అసలు నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు అక్క, అక్కడ నిన్నగాక మొన్న అద్దెకొచ్చి అని చెప్పి అన్నవాళ్లే. కానీ మా ఓనర్ మాత్రం ఆ చెత్త అంతా నాదే, నేనే పడేసినట్టు మాట్లాడారు. అసలు ఇంత అన్యాయంగా మాట్లాడతారా అనిపించింది. మెయిన్ నాకు అసలు ఈ ఇల్లు నచ్చలేదు, అసలు కంఫర్ట్గా లేదు. ఊరికే బాత్రూంలో అవి కాళ్ళజేరులు రావడము, బుద్ధింకలు రావడము, ఏదో ఒక పురుగులు బాత్రూంలో చేరటము. అసలు ఆ బాత్రూంలోకి స్నానం చేయాలంటేనే భయం అయిపోయేది నాకు. అందుకని నేను వేరే ఇల్లు చూసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎట్లాగాని కొన్ని రోజులు ఓపిక పట్టి మ్యాక్సిమం 3 నెలలు అయితే ఈ ఇంట్లో ఉన్నాను. 3 నెలల తర్వాత దీనికి ఎదురిల్లే మాకు దొరికిందనమాట. అది కన్స్ట్రక్షన్లో ఉంది. మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అయితే పూర్తయిపోయింది. ఇంకా పైగా ఈ సర్దుడు కార్యక్రమంలో ఉంటే నేను ఈ వర్షాలు ఒకటి మొదలైనవి. అప్పుడు ఈ వర్షాల్లోనే మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలి అని ప్లాన్ చేసి, మొక్కలకి కింద ప్లేస్ లేక పైనే మొత్తం నేనే మోసుకొని పైకొచ్చి ఈ మొక్కలన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. నాకైతే ఈ ఇల్లు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగానే గడిచింది. ఒక్కొక్క గంట ఒక్కొక్క నిమిషము. అసలు 3 నెలలు ఎలా ఉన్నానో నాకే అర్థం కాలేదు. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, మీతో షేర్ చేసుకోవాలిగా అని అనుకున్నాను కదా, ఈ నా విషయాలన్నీ. అందుకని ఈ వీడియో పెడుతున్నాను. నా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మేము ఏ ఇంట్లో చేరామో ఆ ఇల్లు గురించి కూడా నేను పెడతాను. ఆ ఇంట్లో చేసిన వీడియోలన్నీ పెడతాను. అయితే ఈ 3 నెలలు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ వీడియోతోనే లాస్ట్ చేశాను అనమాట. ఏ వీడియో నేను తీయలేదు. ఏదో రివ్యూలు ఏదన్నా అట్లాంటివి ఇచ్చానే కానీ వ్లాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ తీయలేదు. ఫైనల్గా అయితే నేను ఇల్లును అయితే ఇలాగ అయితే సర్దుకున్నాను. ఒక పక్క డైనింగ్ టేబుల్, ఒక పక్క దివానీ, ఈ పక్క కంప్యూటర్ పెట్టుకున్నాను. వంటగదిని అయితే మ్యాక్సిమము అవసరానికి మాత్రం ఉంచుకొని మిగతా అన్ని బాక్స్లో వేసి పైన పెట్టేశాను అనమాట. ఈ వాష్రూము, ఇదొక చిన్న బెడ్రూము, ఇదే మెయిన్ బెడ్రూము. కానీ భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకో బెడ్రూమ్లో కూడా పడుకోబుద్ధి కాదు. దేవుడు నా కష్టాన్ని చూసి నాకు మంచి ఇల్లు దొరికేటట్టు చేశాడు. ఆ ఇంట్లోకి అయితే మేము చేరిపోయాం. ఈ ఇల్లు కూడా ఖాళీ చేసాము. నా నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.